హాయ్ హలో నమస్తే, నేను రాంబాబు మేకప్ ఆర్టిస్ట్. ఈరోజు మీకు ఇన్ఫామ్ చేయడం ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 25th మన ఆఫర్స్ అన్నీ కూడా 25వ తారీఖు వరకు ఉన్నాయి. నవంబర్ 25వ తారీఖు డెడ్ లైన్. ఎవరు పెంచుతున్నారని మనం అయితే పెంచాలనుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ 25th లాంగ్ పీరియడ్. అది కూడా నా కస్టమర్లు కొంతమంది కొనలేదు, వాళ్ళు అడిగారు అని చెప్పి మనం 25 వరకు కూడా పెంచడం జరిగింది. ఇది నోటీస్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే, నవంబర్ 25వ తారీఖు వరకు ప్రతిదీ కూడా మ్యాక్లో 33 నుంచి ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రతిదీ కూడా 33% ఇచ్చిందే కాకుండా లెన్ఫోర్ 33%, అలాగే షుగర్ 30%, స్విస్ బ్యూటీ 30%. వాట్ ఎవర్ స్విస్ బ్యూటీ 30% ఏంటి అనుకుంటున్నారేమో, స్విస్ బ్యూటీలో ప్రొఫెషనల్ మంది, నాన్ ప్రొఫెషనల్ కాదు. నాన్ ప్రొఫెషనల్ అయితే 45%, ప్రొఫెషనల్లో మీకు 30%. చాలా బాగుంటుంది. అందులో కాస్మెటిక్స్ డివిజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది, నవంబర్ 2 మా అబ్బాయి బర్త్డే. నవంబర్ 2 మా అబ్బాయి మిడిల్ అబ్బాయి పుట్టినరోజు. ఆ రోజు స్పెసిఫిక్గా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాను. 25th లాస్ట్ డే అయిపోగానే మళ్ళా నేను మా అబ్బాయి బర్త్డేకి స్పెసిఫిక్గా మీకు లాస్ట్ టైం ఐకానిక్ 50% మీ ముందుకు తీసుకొని వచ్చాను. చాలామందికి సర్వీస్ చేశాను. ఇంకా కొంతమంది అడుగుతూనే ఉన్నారు. నేను అదైతే ట్రై చేస్తాను. 100%గా కంపెనీ వాళ్ళు ఒప్పించి ఆ రోజు ఎంత అంటే అంత మాలు 50% ఇవ్వడానికి 99 కదా 100% ట్రై చేస్తాను. ఓప్స్ పెట్టండి, ఎక్కడ పర్చేసింగ్ చేయకండి. ప్రెజెంట్ అయితే హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నవంబర్ 2 అంటే ఎక్కువ రోజులు లేదు, దగ్గరలో ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా సర్వీస్ చేయాలి అని ఒక ఆలోచన మీద చాలామందికి పాపం చాలామంది ట్రై చేశారు. ఆ టైంలో కొంతమంది కొన్ని షాపులలో ఆపారు. వారికి జ్ఞానం లేదులే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాం కాబట్టి మన షాప్లో ఫుల్ స్టాక్ తెప్పించి పెట్టాను. ఈసారి దొరకకూడదు, ఫుల్ స్టాక్ తెప్పించి పెట్టాను. నాకు స్టాక్ లాస్ట్ టైం ఆపారు, ఈసారి ఆపడానికి లేదు. ఎందుకంటే ఫుల్గా స్టాక్ తెచ్చిపెట్టుకున్నాను. నవంబర్ 2 అయితే పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకున్నాకే నేను చేస్తాను. ఏదైనా సరే ఎవరిని బాధ పెట్టకుండా కంపెనీ నుంచి పర్మిషన్ తీసుకొని నవంబర్ 2కి పెట్టాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాం. మా మేడం నేను కూడా 2వ తారీఖు అయితే పెట్టాలనుకుంటున్నాం. మీ ఆశీస్సులు ఉంటే 100%గా దానికి కూడా పెట్టడానికి ముందుకు వచ్చేస్తాం. రెండోది, వాళ్ళు 60%. ఇలా ప్రతి బ్రాండ్ కూడా నెంబర్ ఆఫ్ మార్జిన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ డిస్కౌంట్స్ ఉన్నాయి మన దగ్గర. గ్యారంటీ వారంటీతో నెంబర్ 1 ఒరిజినల్ ప్రోడక్టే ఉంటుంది మన దగ్గర. ఎవరెవరు ఏదో అమ్ముతున్నారని అన్నీ నాకు అనవసరం. చాలామంది చెప్తున్నారు అక్కడ కొన్నాను ఇక్కడ కొన్నాను, ఇది అయిపోయింది అది అయిపోయింది. అవన్నీ వదిలేయండి. నా దగ్గర పర్ఫెక్ట్గా ఉందా లేదా, నేను మీకు సర్వీస్ కరెక్ట్ చేస్తున్నానా లేదా, ఒక్కటే మీకు మాలో లోపం ఒక్కటే కనిపిస్తుంది. ఫోన్ ఎత్తట్లేదు, ఆన్లైన్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఈ రెండు ఆ ప్రాబ్లం ఎలాగంటే, ఇక్కడ మాకు చాలా బిజీ అయిపోయినాం. ఎంత బిజీ అంటే అసలు మైండ్ కూడా పనిచేయట్లేదు. ఒక్కోసారి ఈ సర్వీస్ చేస్తున్నాం కానీ ఈ రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పి ఫోన్లు చేసి గట్టిగా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ రెస్పాండ్ అవుతాం. మీరు ఏదైతే ఆర్డర్ ఇచ్చినారో అదే మార్జిన్లో మళ్ళీ మీకు ఇవ్వడానికి 90 కాదు 100% సర్వీస్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ మాకు ఎక్కడంటే అన్నీ ఒకటి నుంచి ఒక టైట్ అయిపోయింది పొజిషను. కస్టమర్లు ఎక్కువ ఉండడం వల్ల ఏమనుకోవద్దు. 100% మీ అందరికి సర్వీస్ చేస్తాం. ప్లీజ్ విజిట్ 9 స్టార్ కాస్మెటిక్స్ ప్రొఫెషనల్ మేకప్ స్టోర్. ఓన్లీ 1 స్టోరే ఉంది. ది ప్రొఫెషనల్ మేకప్ స్టోర్ అంటేనే 9 స్టార్ కాస్మెటిక్స్. ప్లీజ్ విజిట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక పెద్ద కామెడీ అనమాట. ఇది చెప్పాలా వద్దా కూడా తెలియట్లేదు, కానీ మీ అందరితో పాలు పంచుకోవాలి. ఇక్కడ సిచ్యువేషన్ ఎలాగంటే, ఈ బిజీలో మనం అడవుల్లో ఉండి సర్వీస్ చేయాలని ఒక ఆతృత మీద పని చేస్తూనే ఉన్నాము, మీకు సర్వీస్ చేస్తూనే ఉన్నాము. ఈ అడవుల్లో కొంతమంది పాకెట్ కట్టర్లు వస్తున్నారు, వచ్చి కొన్ని ఐటమ్స్ ఎత్తుకుపోవడం, బ్యాగులు ఎత్తుకెళ్ళిపోవడం చాలామంది చేస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మేము 1% 2% పెట్టి అమ్ముతున్నాం. మీరు ఈ టైంలో మాకు అలా చేస్తే టోటల్ లాస్ అయిపోతాం. దయచేసి ప్లీజ్ మార్చుకోండి. నేను వీడియోలు చూసినాక అరే ఈ అమ్మాయి ఎట్లా చేసిందా అనేది వస్తున్నాయి థాట్. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ మీద మంచి హోప్స్ ఉన్నాయి. ఇలా చేస్తున్నారా, నెక్స్ట్ టైం మీరు వచ్చినడిగే ఇలా కిందకి పైకి చూడవలసి వస్తుంది. అరే ఏంటి ఈ అమ్మాయి ఇలా చేసింది లాస్ట్ టైం కానీ. ప్లీజ్ అలాంటివి చేయకండి. ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నాం. సర్వీస్ చేయాలని ఒక ఆతృతే తప్ప ఇక్కడ ఏదో సంపాదించేసి ఏదో చేయాలని కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. Try to understand. First of all, please visit.